నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కొక్కటిగా పాత ప్రభుత్వం చేసిన అవినీతితో పాటు కోట్ల కోట్ల ప్రజాధనం వృధా అనేది బయటకు వస్తుంది. ప్రగతి భవన్ కి సంబంధించి కేసీఆర్ చేసిన ఖర్చులు ఒక్కసారిగా షాక్ కి గురి చేసినాయి. 20 కోట్లతో భవన్ కి సంబంధించిన పనులు మొదలు పెడతాయని అంచనా వేస్తే 200 కోట్లట. ప్రజలు ఒక పక్క నుంచి తమకు అందాల్సిన పథకాలు అందక, ఫస్ట్ తారీఖు పెన్షన్లు పడక, ఫస్ట్ తారీఖు జీతాలు పడక, ప్రజలకు 1 కిలో బియ్యం వేయడానికి కేసీఆర్ సార్ దగ్గర డబ్బులు లేవు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడుకోవాలంటే మాత్రం 2 కోట్లతోటి బ్యాడ్మింటన్ కోర్టుగా కట్టించేస్తాడు. నాకు ఈ ఆర్టికల్ చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ విషయాల్ని గత ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి అనిపించింది. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షం ఇది చేయకపోతే ఊరుకోం, అది చేయకపోతే ఊరుకోం, బీజేపీ అట్లా చేస్తుంది, సెంట్రల్లో ఇట్లుంది, మేము లేకపోతే తెలంగాణ వాదం చచ్చిపోతుందని చెప్తారు. కానీ మీ వల్ల తెలంగాణ ప్రజాధనం ఎంత దుర్వినియోగమైందని ఇప్పటికీ ఎందుకు ఒప్పుకోవట్లేదు? తప్పు చేసినప్పుడు కనీసం ఒప్పుకుంటే పశ్చాత్తాపం అనేది ఉంటుంది కదా. సౌత్ చూడండి, కుక్కల షెడ్కి 12 లక్షలు, మనుషులు బతకడానికి, మనిషికి నిలువ నీడివ్వడానికి, ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షలు, ₹1,00,000 కనీసం అడిగితే సార్ దగ్గర పైసలు లేవు. కానీ ప్రగతి భవన్లో అంతంత పెద్ద మార్కెట్లు, ఇక ఎంతమంది సెక్యూరిటీ అనేది లెక్కలేంది. అయినా కూడా మళ్ళీ కుక్కల కోసం 12 లక్షలు పెట్టి షెడ్డు. ఏమవసరం సార్? భయం గుప్పెట్లో బతికినావా? తెలంగాణ తెచ్చింది నువ్వే, నీవు లేకపోతే తెలంగాణ లేవు అని అంత ధైర్యవంతుడు అయితే నీ గింత కాపలా ఎందుకు? గిన్ని పైసలు పెట్టి తప్పు చేసినోడే కదా కాపలా ఎక్కువ పెట్టుకుంటాడు, ఏమైపోయిద్దో ఏమో అని. గింతనా? ప్రగతి భవన్ కంచెల్ని పెంచినావు, పోలీస్ పహారాన్ని పెంచినావు, కుక్కల్ని పెంచుకున్నావు, ఆ కుక్కలకు 12 లక్షలు పెట్టి షెడ్డు కట్టించినావు. ఇప్పుడు గీ వార్తినాక ఇక కుక్కలు అనుకుంటాయేమో అయితే గీతే కేసీఆర్ ఇంట్లో కుక్క పుట్టాల 12 లక్షలు పెట్టి కట్టిస్తాడు అని. ఇంకా చదువుతా చూడండి, బ్యాడ్మింటన్ కోర్టుకు 2 కోట్లు, దాని నిర్వహణకు మరో 2.5 లక్షలు. ఒకళ్ళు మిడిల్ క్లాస్ బతికేస్తుంది బ్యాడ్మింటన్ నిర్వహణ కోసం వీళ్ళు పెట్టిన ఖర్చు చూస్తే. ప్రగతి భవన్ 10 ఏళ్ల ఖర్చుపై అధికారుల ఆసక్తికర విషయాలు వెలుగులోకి. 60 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన భవన్ నిర్మాణం పూర్తయ్యేసరికి 200 కోట్లు దాటిన ఖర్చు. లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు చర్యలపై ఉత్కంఠ. 25 కోట్లతో ఇటలీ నుంచి ఫర్నిచర్. కేసీఆర్ ఆర్భాటాల కోసం ప్రజాధనం వృధా. ఈయన మాట్లాడితే పక్కనున్న చైనాను, అటు పక్కనున్న ఇంకోనో, లేకపోతే భారత రాజ్యాంగాన్ని బంగాళాఖాతంలో కలపాలను, భారతదేశం అభివృద్ధి ఏముంది అని మాట్లాడుతుంటే దీనంతా రాజకీయం కోసం అనుకున్నా కానీ ఈయన మనసులోనే లేదనుకుంటా. సార్, ప్రగతి భవన్లో ఉంచడానికి భారతదేశంలో ఎక్కడ ఫర్నిచర్ నీకు దొరకలే, నచ్చలే? ఇటలీ నుంచి 25 కోట్ల ఫర్నిచర్ తెప్పించినవా ప్రగతి భవన్కి? ఎవరి పైసలు అవి? ఈడ ట్యాక్సులు కట్టడానికి, లేకపోతే ఈడ పనులు చేయడానికి, మందు దాగి కుటుంబంలో ఒకరిని పోగొట్టుకొని ప్రజాధనాన్ని నీ ఖాతాలో వేయడానికి, ప్రభుత్వ ఖాతాలో వేయడానికి నానా యాతన పడతంటే ప్రజలు, మనకింట్లో మాత్రం మంచికి 25 కోట్ల ఫర్నిచర్ కావాలి. అవి లేకపోతే కుసోలేవా? అంటే నాకు తెలియక అడుగుతున్నా. ముఖ్యమంత్రి అంటే ప్రజల కోసం పనిచేసేటోడా? ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని మంచిగా జల్సాలు చేసేటోడా? విలాసవంతమైన జీవితాన్ని గడిపేటోడా? ఆశ్చర్యమైతుంది. 25 కోట్ల ఫర్నిచర్ తెప్పించుకున్నావా ఇటలీ నుంచి ప్రజాధనంతో? నాకు ఏ పదవి వద్దు, నేను పదవి కోరుకోలే, నేను ఏడో మూలుంటా, తెలంగాణ తెస్తే చాలు, నాకు పదవులన్నీ చెప్పుతో సమానం, నేను పదవి ఎప్పుడు కోరుకోలే అని ముచ్చడి చెప్పినాడు ఒక సామాన్య వ్యక్తివి. నాకింత శోభమ్మకింత కడుపులో గింత ముద్ద దొరికితే చాలన్నావు. ఈరోజు ఒక్కొక్కటిగా లెక్కలు బయటకు వస్తుంటే నువ్వు ముఖ్యమంత్రి అనే పదవిని అడ్డం పెట్టుకొని నీ కుటుంబానికి నీకు ఎంత విలాసవంతమైన జీవితం అనుభవించడానికి ప్రజా సొమ్మును దుర్వినియోగం చేశావనేది బట్టబయలవుతుంది. బీఆర్ఎస్ పాలకులు సొంత ఆర్భాటాల కోసం విచ్చలవిడిగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ప్రగతి భవన్ నిర్మాణ సమయంలోనే చాలా విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం 10 ఏళ్లలో ప్రగతి భవన్ ఖర్చులపై అధికారులు ఆరా తీస్తుంటే ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయని ఆ వర్గాల సమాచారం. భవన్ ఆవరణలో 12 లక్షలు ఖర్చు చేసి ఆధునిక వసతులతో కుక్కల షెడ్డును నిర్మించారని తెలిసింది. 2 కోట్ల వ్యయంతో బ్యాడ్మింటన్ కోర్టును సైతం ఏర్పాటు చేశారని, మొన్నటి వరకు దాని నిర్వహణ కోసం మరో 2.5 కోట్లు ఖర్చు చేశారని టాక్. నేను సారీ 2.5 లక్షలన్న కాదట,
2.5 కోట్లు ఖర్చు చేసిండ్రట. 2 కోట్ల బ్యాడ్మింటన్ కోర్టు కట్టి దాని నిర్వహణ కోసం 2.5 కోట్లు. ఇవన్నీ నిజంగా అక్కడ ఖర్చు పెట్టిండ్రా, అందులో గురించి నొక్కేసిండ్రా? 2 కోట్ల బ్యాడ్మింటన్ కోర్టు నిర్వహణకు 2.5 కోట్లట. మరి ఇందులో ఎవరు ఆడుకున్నారు? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కాదు, తెలంగాణలో యువత కాదు. టాయిలెట్స్ లేక ఇదే హైదరాబాద్ సిటీలో సరూర్ నగర్లో టాయిలెట్స్ లేకుండా ఆడపిల్లలు ట్యాబ్లెట్లు వేసుకుంటా మన సార్ కంటికి కనబడలే. ఈ 2.5 కోట్లు పెడితే అక్కడ మంచి టాయిలెట్స్ వస్తాయి. సారు మా పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా ఉంది అని చెప్పింది ఆ పోర్లు కానీ మన సార్కి కనబడలే. కానీ మనవడు, మనవరాలు, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మరి గీన శోభమ్మ కూడా ఆడిన లేదో నాకు తెలియదు. వచ్చే సుట్టపోళ్ళు బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి ఒక కోర్టు, ఆ కోర్టును మంచిగా నీట్గా ఉంచడానికి 2.5 కోట్ల డబ్బులు. వడ్డించేటోడు మనోడైతే ఏ మూలలో కూర్చున్నా ముక్క పడుతుందని ఒక సామెత ఉంటుంది తెలుసా? ముఖ్యమంత్రి సీటాలో ఉన్నది ఆయన అయితే కొడుకు ఆడుకోవడానికి 2 కోట్ల కోర్టు ఏం కర్మ, 2.5 కోట్లు ఖర్చు పెట్టి కోర్టును నీట్గా ఉంచడం కూడా జరుగుద్ది. ముగ్గు పోసినప్పుడు 60 కోట్లు అనుకున్న ప్రగతి భవన్ నిర్మాణ అంచనా వ్యయం పూర్తయ్యేసరికి 200 కోట్లు దాటిందని అధికారులు చెప్తున్నారు. మన సార్ ఏది బడ్జెట్లో చేసిండు? డబ్బు సంపాదించడం అంటే భయము భక్తి ఉంటే అరే రూపాయి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అంటే భయం అయింది. అప్పిచ్చేటోడు ఉన్నాడు, మనమే ఉంటాం. మనం కాకపోతే ఇంకెవడు ఉంటాడు? మనల్ని అడిగేటోడు ఎవడు? ఏం చేసినా కూడా మనల్ని ఎవడైనా అడిగేటోడు ఉన్నాడా? ఈ విచ్చలవిడితనం పెరిగితే గట్నే ఉంటుంది. గంతే కదా సార్. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, నీకేం తక్కువ? అనుభవించాలి ఉన్నన్ని రోజులు. ఈ రోజు వరకు తెలంగాణలో ఆయన కోసం అంటే అటు సచివాలయం కానీ ఇటు ప్రగతి భవన్ కానీ ఆయన కావాలి, ఆయన తిరగాలి, ఆయన ఉండాలి అనుకునే ప్లేస్లు ఏవి అనుకున్న బడ్జెట్లో పూర్తయినాయి. కాంట్రాక్టర్లని, అది ఆంధ్ర కాంట్రాక్టర్లని బాగు చేసిన గొప్పతనం మన కేసీఆర్ సార్దే కదా. 25 కోట్లు ఖర్చు చేసి ఇటలీ నుంచి ఫర్నిచర్ సైతం తెప్పించినట్లు టాక్. బీఆర్ఎస్ హయాంలో భవన్ నిర్మాణం విషయంలో ఫైల్ ఉదయం వస్తే సాయంత్రంలోగా దాన్ని క్లియర్ చేయాలని ఒత్తిడి పెట్టేవారిని ఆఫీసర్లలో టాక్ ఉంది. ఎందుకు ఖర్చు చేస్తున్నారు, ప్రతిపాదనలు సరిగ్గా ఉన్నాయా లేవా అని క్రాస్ చెక్ చేసే టైం కూడా ఇచ్చేవారు కాదనే ఆవేదన ఆఫీసర్లు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎందుకు వ్యక్తం చేయాలా? బయట పెడితే ఏమైంది? ఎప్పుడో చెప్పినాం, ఒక ప్రభుత్వం నుంచి వచ్చిన నాయకుడు 5 సంవత్సరాల పాటు మాత్రమే ఉండేది. ఒక అధికారి తాను రిటైర్డ్ అయ్యే వరకు ఉంటాడు. అధికారి కావడం అంత ఈజీ కాదు. ఎన్నో ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఎంతో పోటీతత్వం తట్టుకొని వచ్చిన ఆ ప్లేస్ని మీరు ప్రజల కోసం సేవ చేయాలి కానీ నాయకులకు ఊడిగం చేయకూడదు అని. కేసీఆర్ 2 నెలలు ఎంత అంటే కేసీఆర్ సార్ ఎంత చెప్తే అంత అనుకుంటూ చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ సార్ వచ్చినాక ఆ లెక్కలు తీస్తుంటే బాబు మా తప్పేం లేదు బాబు, మేమేం చేస్తాం, ఫైల్ వస్తే సాయంత్రం కల్లా పంపించకుంటే ఊకోరు. ప్రగతి భవన్ అంటే గట్టి ఉంటుందని తప్పించుకునే ప్రయత్నం చేస్తాను. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు బయటకు వచ్చి చెప్పిండ్రు ఆ రోజు మొత్తుకొని నానా యాతన పడతంటే. చాలా విషయాల్లో ముందుగా అనుమతి లేకుండా ఖర్చు చేసి ఆ తర్వాత పరిపాలనా అనుమతులు తీసుకున్నట్లు తెలుస్తుంది. 2 కోట్లతో బ్యాడ్మింటన్ కోర్టు. కేసీఆర్ తన కుటుంబ సభ్యుల కోసం బ్యాడ్మింటన్ కోర్టు నిర్మించారని, అందుకు దాదాపుగా 2 కోట్లు ఖర్చయినట్లు లెక్కలో చూపారని, ఇప్పటి వరకు ఆ కోర్టు నిర్వహణ కోసం మరో 2.5 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం జరుగుతుంది. ప్రజల కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాల పరిస్థితిని పట్టించుకొని కేసీఆర్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కోసం మాత్రం కోట్లు ఖర్చు చేసి బ్యాడ్మింటన్ కోర్టు నిర్మించడంపై విమర్శలు వస్తున్నాయి. గ్రామాలు క్రీడాశాలలు పక్కన పెట్టండి, బాత్రూమ్లు తాగడానికి మంచినీళ్లు లేవు బై, వాటిని ఇవ్వడం శాతగాలే. మళ్ళీ ఇప్పుడు గొప్ప గొప్ప మాటలు కూతురు కొడుకు మైకులు పట్టుకొని చెప్తాండ్రు. ఇటలీ నుంచి ఫర్నిచర్. ఇటలీ దేశం నుంచి 25 కోట్ల ఖర్చు చేసి ఫర్నిచర్ తెప్పించారని, ఈ ప్రక్రియ అంతా బీఆర్ఎస్ పాలకుల సన్నిహితుల ద్వారా జరిగినట్టు చెప్తున్నారు. టెండర్ లేకుండా కోట్లు పెట్టి కొనుగోలు చేయడం అప్పట్లో అధికారుల మధ్య వివాదానికి దారితీసినట్లు తెలిసింది. ఫర్నిచర్ కొనుగోలు అంశాన్ని అంచనాలో పేర్కొనలేదని, అందుకే ఆ ఖర్చును తాము భరించలేమని R&B శాఖ అప్పట్లో స్పష్టం చేసింది. కానీ ఆ ఖర్చును మీ ఖాతా నుంచి చెల్లించండి, అందుకు కావాల్సిన ఫైల్ రెడీ చేసి సంతకం పెట్టండి అని ఓ GAD అధికారిపై నాటి CS ఒత్తిడి తెచ్చారు. ఆ CS ఎవరో పిలిచి గాయని కట్టమనండి 25 కోట్లు. ఏం మనుషులు బై, అసలు ఏమైనా అర్థం ఉందా? ఎందుకు దీనికి సంబంధించిన టెండర్ లేకుండా ఇంత దౌర్భాగ్య పాలన ఎవరైనా చేసి ఉంటారా? మళ్ళీ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని, తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని మాకు అసలు ఏ ఆర్భాటాలు వద్దు, ఒక ముద్ద దొరికితే చాలనే మాటలు చెప్పి
అర్థమవుతుందా? ఇంత విలాసం ఈరోజు తెలంగాణ నాకు తెలిసి 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప మారిందంటే అందులో చాలా వరకు కల్వకుంట్ల కుటుంబం కోసమే మారుంటది. దీంతో ఆఫీసర్పై బదిలీ వేటు వేశారని సెక్రటేరియట్ వర్గాలలో టాక్. అంతే, మన మాట వినకుంటే తప్పిచ్చేస్తాం, తప్పుడు దోవ చేస్తాం, తప్పుడు కేసులు పెడతాం. దీనితో ఆఫీసర్ పై బదిలీ వేటు వేశారని సెక్రటేరియట్ వర్గాల్లో టాక్. ఇక అంతే కదా, మన కేసీఆర్ సార్కు తెలిసింది ఏంటంటే చెప్తే అయినకుంటే ట్రాన్స్ఫర్ చేయాలా, లేకపోతే వాళ్ళని నొక్కి పెట్టాలా, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టాలా. ఇట్లా ఎంతమందిని చూసలేం గత రకాలో. చివరికి ఆ ఖర్చుకు ఓ ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా కొనుగోలు చేసి ప్రగతి భవన్ లో సమకూర్చినట్టుగా ఫైల్ రెడీ చేసి కథను ముగించారని తెలుస్తోంది. ఇప్పుడు చెప్పండి కేటీఆర్ గారు, కవిత గారు, మరి గింత దౌర్భాగ్య పనులు చేసి ఈరోజు మనం మాట్లాడే మాటలు ఎట్లున్నాయి? ఇటలీ నుంచి తెప్పించిన దానికి అసలు ఎలాంటి టెండర్ లేకుండా ఆ టెండర్ వచ్చినట్టుగా దానికి తగ్గట్టు రీక్రియేట్ చేసి యథా రాజా తదా ప్రజ. ఈరోజు ఎమ్మెల్యేలు కానీ లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కానీ చేతివాటం చూపించిండ్రు అంటే కారణం ఏంది? సార్ అలా ఉండబట్టే అని సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. పోలీస్ పహారా ఉండగా కుక్కలు ఎందుకు? భయం కాబట్టి. గత ఏడాది డిసెంబర్ 5 వరకు ప్రగతి భవన్ చుట్టూ రాత్రి భవన్లు పోలీసులు పహారా ఉండేది. అనుమతి లేనిదే ఎవరిని లోపలికి పంపించేవారు కాదు. కానీ నాటి సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం 4 కుక్కలను పెంచుకున్నారు. వాటి రక్షణ కోసం ప్రగతి భవన్ ఆవరణలో సుమారు 12 లక్షలు ఖర్చు పెట్టి షెడ్డు నిర్మించినట్టు లెక్కల్లో బహిర్గతమవుతున్నట్టు సమాచారం. 4 కుక్కలకు 12 లక్షల, మనుషుల కంటే వాల్యుబుల్ లాగా ఉన్నాయిగా ఇవి. 4 లక్షలు 4 కుక్కలకి 12 లక్షలు పెట్టి షెడ్డు ఉండడానికి కట్టించినట్టు వాటికి కూడా ఇంద్రభవనం కట్టించుంటారు సార్, లేకపోతే సెంటిమెంట్ ప్రకారం కట్టించుంటారు. తెలంగాణలో ఉద్యమకారుల కన్నా తెలంగాణ ప్రజల కన్నా ప్రగతి భవన్లో ఉన్న కుక్కలకు విలువ ఎక్కువ. అంత ఖర్చు పెట్టి షెడ్డు నిర్మించారా లేక తప్పుడు లెక్కలు చూపారా? అంటే కుక్కల పేరుతో కూడా బొక్కలు పెట్టి డబ్బులు నొక్కేసిండ్రనే కదా ఉద్దేశం. ఈ కోణంలో కూడా ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు. అర్థమైందా? 16,000 మిగులు బడ్జెట్ ఉన్న ఒక్క తెలంగాణ రాష్ట్రం ఈరోజు 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మారింది అని అంటే ప్రజల కోసం, అభివృద్ధి కోసం, ప్రజా శ్రేయస్సు కోసం అని చెప్పే మాటలన్నీ నీటి మీద తామరాకు మీద నీటి లాంటివే. ఎంత తెలంగాణ ప్రజల సొమ్ము దుర్వినియోగానికి గురయ్యింది అనేది ఈ లెక్కలన్నీ బయటకు వస్తే కేసీఆర్, కేటీఆర్, కవిత ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఒక విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం మాత్రమే అధికారం కోరుకొని ఆ అధికారం కోసం తెలంగాణ సెంటిమెంట్ను రాజేశారే తప్ప నిజంగా తెలంగాణ అభివృద్ధి కోసమా? దేశంలో జరగబోయే ఎన్నికలన్నిటికీ పెట్టేంత ఖర్చు డబ్బులు కేసీఆర్ దగ్గర ఉన్నాయి. కానీ తెలంగాణలో గత 10 ఏళ్లలో తెలంగాణ ఆవిర్భవించిన 2 సంవత్సరాలేమో కానీ ఆ తర్వాత బతుకమ్మ సంబరాలు ఎలా జరిగాయి అనేవి కూడా మనం చూసాము. వాటికి కూడా డబ్బులు లేవు. ఒక పేదోడికి కిలో బియ్యం ఇవ్వడానికి లేవు, లేకపోతే పేద విద్యార్థుల కళలకు లేవు, ఆడపిల్లల టాయిలెట్స్కి లేవు, మధ్యాహ్న భోజనానికి లేవు, కనీసం మంచినీళ్ళకు లేవు, నివాస గృహాలకు లేవు. అంటే ఇక్కడ అభివృద్ధి చెందింది ఏది? అట్టడుగున కలిసిపోయింది ఏది? సెంటిమెంట్తో ఎవరు సాధించుకున్నది ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అధికారం మారగానే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న ఇలాంటివన్నీ చూస్తే మళ్ళీ బీఆర్ఎస్ని అధికారంలోకి లేదా పార్లమెంట్ ఎలక్షన్లోకి గెలిపించాలనో ఓటేయాలనో మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.